చాలామంది ప్రయాణాలు చేస్తుంటారండి. చాలామంది వాళ్ళ ఊరికి వెళ్తుంటారు. చాలామంది కార్లలో ప్రయాణం చేస్తుంటారు. చాలామంది బైక్ మీద ప్రయాణం చేస్తుంటారు. ఏరోప్లేన్లో, ట్రైన్లో ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళ ఇంటికి వచ్చాక ఏమనుకుంటారంటే, అరే నేను క్షేమంగా ఏదో పైలట్ క్షేమంగా తీసుకెళ్ళాడు కాబట్టి ఏరోప్లేన్లో నేను క్షేమంగా చేరుకున్నాను. ట్రైన్ డ్రైవర్ క్షేమంగా తీసుకెళ్ళాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నా కార్ డ్రైవరు నేను క్షేమంగా తీసుకెళ్ళాడు కాబట్టి నేను క్షేమంగా ఇంటికి వచ్చాను. నేను క్షేమంగా నేను మంచిగా కారు నడిపించా కాబట్టి నేను ఇంటికి వచ్చాను అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాదు, నీ సేఫ్ డ్రైవింగ్ వల్ల నువ్వు ఇంటికి రాలేదు. దేవుడు నీ మార్గం అన్నింటిలోకి నిన్ను కాపాడుటకు ఆయన నీ గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదంలోకి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ మార్గం అన్నింటిలోకి నువ్వు ఎట్లయితే వెళ్ళావో, నువ్వు ఏ ప్రయాణం చేసి నువ్వు ఇంటికి వచ్చినావో, ఏదో నువ్వు సేఫ్ డ్రైవింగ్ చేయడం బట్టి నేను ఇంటికి వచ్చినాను కాదు. నీ మార్గం అన్నింటిలోకి దేవదూతలను ఆజ్ఞాపించాడంట. నా కుమారుడు వెళ్తున్నాడు, క్షేమంగా తీసుకెళ్ళు, క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళని చెప్పేసి దేవదూతలను ఆజ్ఞాపించాడు. కాబట్టే నీ ప్రయాణంలో అన్నింటిలో నువ్వు నీ ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి వచ్చావు. ఆ దేవుని కృపను బట్టి నువ్వు క్షేమంగా ఈరోజు ఇంటికి వచ్చున్నావు. దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు.